కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంక XYZ ఏదైనా కావచ్చు. ఈరోజు రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్కు సహకరిస్తుంది, బీజేపీ కాంగ్రెస్కు సహకరిస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్కు సహకరిస్తుంది. ఒకరికొకరు ఇట్లా సహకరించుకుంటూ బీసీ బిడ్డల మీద తీసుకుంటున్నటువంటి చర్యలు ఎట్లా అనేది ఒక నీలమ్మధు విషయంలో బయటకు వచ్చింది. ఇదే సందర్భంలో రఘునందన్ రావు గారు మాట్లాడడం ఒకటి చాలా సిగ్గుచేట అనిపించింది. ఒకటి విషయం ఏంటంటే, నాకు పోటీగా నీలమ్మధు గారు పోటీ చేసినారు కాబట్టి నేను అక్కడికి ఈ గూడెం మహేపాల్ రెడ్డి రిక్వెస్ట్ మీద నేను రావడం జరిగింది. ఎవరి కొరకు వచ్చినావు నువ్వు? ఎవరి మీద నువ్వు ప్రతీకారం తీసుకోవడానికి వచ్చినావు? ఒక ఆడబిడ్డ మీదనా? అక్కడ చైర్మన్ పదవికి పోటీ చేస్తుంది నీలమ్మదా, కవితమ్మనా? నువ్వు ఒక బీజేపీ నాయకుడు అయ్యండి, కేంద్ర స్థాయిలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి నాయకుడు అయ్యండి, మహిళ మీద నువ్వు తీసుకునేటువంటి ప్రతీకారం అంటే నీకు శత్రువు ఒకసారి నిలబడితే శాశ్వతంగా శత్రువా? ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆ కులము అందరూ కూడా నీకు శత్రువులుగానే పరిగణిస్తున్నావా ఏంటి? కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలన్నిటి మంచివి కావు. ఇది సమాజానికి మంచిది కాదు. బీజేపీ కూడా చాలా ఆలోచిస్తుంది ఈ విషయంలో అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక ఇదే కాకుండా ముదిరాజులే మీకు కేవలం ప్రధానంగా నీకు శత్రువులుగా కనబడుతున్నారా అనేది ఇంకొక కోణం కూడా మేము ఆలోచించాల్సి వస్తుంది. నీకు మొట్టమొదటిసారిగా నీ వర్గానికి చెందినటువంటి పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో నీకు సముచిత స్థానం దొరకనప్పుడు ఏ గ్రూప్ నీకు దుబ్బాక ఉప ఎన్నికల్లో నీకు గెలిపించింది ముదిరాజు బిడ్డలు కాదా? అక్కడ నువ్వు ఇచ్చిన హామీ ఏంటి? బీసీ అనే అంశం కదా. బీసీ నేను ఖచ్చితంగా సాధించి పెడతాన్నావు కదా. గెలిచిన తర్వాత సుప్రీంకోర్టులో ఉందన్నావు కదా. సరే, నువ్వు మాటలు పక్కకు పెట్టేసి నీ న్యాయవాద వృత్తిని ఉపయోగించాను, సరే బీసీ సాధించి పెట్టినావా ముద్రాలకు? ఒకసారి ఆ కేసును పరిశీలించినావా? ఇంకొక విషయం, అసెంబ్లీలో అందరూ కూడా బీసీఏ అమలు చేయాలి ముద్రాలకు అని చెప్పి కవిత గారు, హరీష్ రావు గారు, జీవన్ రెడ్డి గారు, వివేకానంద గౌడ్ గారు అందరూ కూడా మాట్లాడారు, ఒక బీజేపీ పార్టీ నాయకులు తప్ప. ముఖ్యంగా నువ్వు హామీ ఇచ్చినప్పటికీ నువ్వు నీ పార్టీ సభ్యులతో మాట్లాడించాల్సిన అవసరం ఉండే కదా. అంటే ముదిరాజులను మీరు ప్రధాన శత్రువులుగా భావిస్తున్నారా అని చెప్పి రఘునందరావు గారి చర్య మూలంగా ఈరోజు మేము బీజేపీని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ముదిరాజులు అందరూ గమనిస్తున్నారు. ప్రతి అడుగును ఈ పార్టీలు కానీ నాయకులు కానీ తీసుకునేటువంటి చర్యలను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈ అనైతిక పొత్తు ఇదే విధంగా చేస్తాం, మేము మాత్రం ముదిరాలను తొక్కేస్తాం,